దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం సహా పలు కీలక ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం ఎంపీలతో విందు సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నేటి సాయంత్రం 4:30 ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. 7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఇక ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన అయితే కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో, ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఢిల్లీలో 2వ రోజు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మధు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన 2వ రోజు కొనసాగుతుంది. నిన్న సాయంత్రమే ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రుల్ని కలవటానికి కూడా షెడ్యూల్ ఖరారు కావడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు కేంద్ర మంత్రి అమిత్ షాను, అలానే నిర్మలా సీతారామన్ ఇరువురిని కూడా కలవటానికి సిద్ధం కానున్నారు. నిన్న సాయంత్రం జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పటేల్ ను కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం నిధులు, పోలవరం ఆవశ్యకత గురించి కూడా చర్చించడం జరిగింది. అలానే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. 6 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, 7 గంటలకు అమిత్ షా తోటి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి నిధులు, అలానే ఆ ప్రాజెక్టు పైన, అంటే పోలవరం ప్రాజెక్టు కానీ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటిపైన కూడా ప్రత్యేకంగా చర్చించడానికి కూడా సిద్ధం కానున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2వసారి ఈ ఢిల్లీ పర్యటన జరుగుతుంది. గతంలో ఒకసారి ఇక్కడికి చేరుకున్న తర్వాత అనేక విషయాలపై కూడా చర్చించి ఆంధ్రప్రదేశ్ కూడా భారీ నిధులను సాధించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. మరలా ఇప్పుడు 2వ పర్యటన. ఈ పర్యటన నిన్న, ఈ రోజు 2 రోజులు కూడా కొనసాగనుంది. ఈ రోజు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీని, అలానే అమిత్ షాను, నిర్మలా సీతారామన్ మొత్తం ముగ్గురిని కలవటానికి కూడా షెడ్యూల్ ఖరారు కావడం జరిగింది. షెడ్యూల్ ప్రకారమే చంద్రబాబు నాయుడు పర్యటన పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థాంక్యూ శ్రీనివాస్.